దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. ముక్కు పుడక అండ్ పాపడ్. This could be good for me. Lately I was feeling. Hi everyone, welcome back to my channel. ఏంది లొకేషన్ కొత్తగా ఉందని చూస్తున్నారా? నా రూమ్లో నాకు వీడియోస్ తీసి మీకు కూడా సేమ్ లొకేషన్ చూసి బోర్ కొట్టింది అనుకొని మేబీ ఇట్లా కొంచెం డిఫరెంట్ ఉంటుందని బాల్కనీలో ప్లాన్ చేసినాను. సో నేను నా ముందు వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను నా కమింగ్ వీడియో, నెక్స్ట్ ఏ వీడియో అయితే చేస్తానో దట్ వుడ్ బీ మై వెడ్డింగ్ కలెక్షన్. అండ్ నేను ఈ వీడియోలో ఎంగేజ్మెంట్ నుంచి రిసెప్షన్ దాకా లైక్ నేను బ్యాంగిల్స్, వడ్డానం, పాపడ్ పిల్ల అండ్ కమ్మలు, గోల్డ్ కాకుండా వేరేవన్నీ నేను ఎక్కడ కొనుక్కున్నానో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న కలెక్షన్ మేబీ మీకు కొత్తగా అవ్వచ్చు, బట్ నా ఫ్రెండ్స్కి అయితే నేను ఒక 100 సార్లు చూపించుంటాను. లిటరలీ వాళ్ళనైతే చంపేస్తుండే హాస్టల్కి వెళ్ళినాక వెంటనే లైక్ ఏదైనా కొనగానే యూనో ఆ గర్ల్స్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఇది కొనుక్కున్నా అది కొనుక్కున్నా అని. మా ఫ్రెండ్స్ని అయితే సావ తొక్కుతుండే. ఐ నో వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ చూసుకొని మేబీ యూనో విల్ బీ రీకలెక్టింగ్ దోస్ మెమరీస్. ఆబ్వియస్లీ గర్ల్స్ టాక్స్ అయితే ఎప్పటికీ ఎండ్ అవ్వవు. నేను పక్కకి పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను. లైక్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ది చూపిస్తే ఒక ఎంగేజ్మెంట్ ఫోటో పెడతాను, పెళ్ళికి చూపిస్తే పెళ్ళి ఫోటో పెడతాను. సో దట్ నేను మీకు డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, లైక్ నేను ఏం చెప్తున్నానో ఆర్ యూనో మీకు కరెక్ట్గా ఎట్లుండే ఆర్ ఏంటి అని ఐడియా వస్తుందని. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ద ఎంగేజ్మెంట్, పాపడ్ బిల్ల, వడ్డానం అండ్ కమ్మలు అండ్ చేపట్టి అవి నేను బేగం బజార్లో తీసుకున్నాను. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ద పాపడ్ బిల్ల. సో ఇది పాపడ్ బిల్ల. నేను అన్నిటికీ డిఫరెంట్ పాపడ్ బిల్ల తీసుకున్నాను. ఒకటి పెళ్లి పిల్లకి డిఫరెంట్, పెళ్ళికి డిఫరెంట్, ఎంగేజ్మెంట్కి, రిసెప్షన్కి అన్నీ డిఫరెంట్. అండ్ ఇది చేపట్టి, దీనికి ఎక్స్ట్రా ఇట్లా యాడ్ చేయించినాము సో దట్ ఇట్లా చోకర్ లాగా కూడా యూజ్ అవుతుంది అని చెప్పి. ఇది కొంచెం లైక్ కంప్లీట్ గోల్డ్ ఫినిష్ వచ్చింది. ఇవన్నీ నేను బేగం బజార్ శృంగార్ స్టోర్లో తీసుకున్నాను. యూ విల్ గెట్ ఇట్ ఫర్ వెరీ రీజనబుల్. మీరు బయట యూ కెన్ యాక్చువల్లీ కంపేర్ ద ప్రైస్. ఇది ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఫర్ 400 or 500 రూపీస్, బట్ బయట మీకు ఇది ఇంత తక్కువ దొరకదు. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ బేగం బజార్. ఐ డెంట్ గో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోర్ అండ్ చెక్ వాట్స్ ద కలెక్షన్ అవుట్ దేర్ అని. ఎక్కడికి వెళ్ళినా సేమ్ కలెక్షన్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ దట్ అంత ఒకటే దగ్గర తీసుకుంటే ఈజీగా ఉంటుంది అని చెప్పి, బికాజ్ అక్కడ ఉండే క్రౌడ్ లైక్ ఇప్పుడు ఎట్లుందో క్రౌడ్ అని తెలియదు, కానీ అప్పుడు మాత్రం ఫుల్ చంపేసింది క్రౌడ్ అయితే. అండ్ వడ్డానం, దీనిలో ఎక్కువ స్టోన్స్ ఏం లేకుండా తీసుకున్నాను బికాజ్ ఐ వాంట్ లైక్ ఇట్లా కంప్లీట్ ఒకటి మెటల్ ఆర్ గోల్డ్లో ఉండాలి కాబట్టి ఇట్లా తీసుకున్నాను. పెళ్ళికి నేను కంప్లీట్ స్టోన్స్ తీసుకున్నాను. వడ్డానం ఇదైతే నేను ఇప్పుడు వేసుకొని చూపించలేను, బట్ యా అక్కడ సైడ్లో పిక్చర్ ఉంది కాబట్టి సో మీకు అంత క్లియర్గా ఉంటుంది. కమ్మలు వచ్చేసి నేను ఫస్ట్ జ్యువెలరీ పార్ట్లో మీకు కమ్మల గురించి డిస్క్రైబ్ చేసినాను. సో యూ కెన్ చెక్ దట్ వీడియో. సో వీఆర్ కమింగ్ టు నెక్స్ట్ పెళ్లి పిల్ల. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు వడ్డానం, చేపట్టి అన్నీ చూపించేసిన కాబట్టి ఓన్లీ ముక్కు పుడక అండ్ పాపడ్ బిల్ల ఒకటే డిఫరెంట్ ఉంటుంది దీంట్లో. సో నేను పెళ్లి పిల్లకి పెట్టుకున్న పాపడ్ బిల్ల. అండ్ నేను పెట్టుకున్న సెట్ అయితే గోల్డ్ వన్, సో నేను అది ఇప్పుడు చూపించట్లేను. పాపడ్ బిల్ల, వడ్డానం అండ్ చేపట్టి మీకు చూపించేసిన. అండ్ నేను పెట్టుకున్న ముక్కు పుడక దాట్స్ ఫ్రమ్ హై లైఫ్ ఎగ్జిబిషన్. సో మీరు ఎగ్జిబిషన్స్ అవుతున్నప్పుడు కూడా ట్రై లుకింగ్ ఫర్ సమ్ జ్యువెలరీ. నెక్స్ట్ ఈజ్ మై మెహందీ పిక్చర్స్ అండ్ రిసెప్షన్ పిక్చర్స్ మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లో లేవు. సో మేబీ నేను ఇప్పుడు మీకు ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తున్నా కాబట్టి మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మెహందీ is like very simple, only the earrings and ఇట్లా పాపడ్ బిల్ల తీసుకున్నాను బికాజ్ నాకు మెహందీకి ఎక్కువ ఏం రెడీ అవ్వాలని లేకుండే. సో దిస్ ఈస్ ద పాపడ్ బిల్ల ఫర్ మై మెహందీ. ఓకే, అండ్
ఇవి కమ్మలు. దీస్ ఆర్ నాట్ ఫ్రమ్ బేగం బజార్, ఇవి నేను తాజ్ కృష్ణ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను నా పార్ట్ 1 జ్యువెలరీ పార్ట్ 1 వీడియోలో ఇదంతా నేను చూపించినాను. బట్ యా ఇది ఇక్కడ ఉంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. ఎంగేజ్మెంట్కి పెట్టుకున్న కమ్మలు ఇప్పుడు ఇక్కడ లేవు. ఓకే, సో దాట్ వాజ్ ఆల్ అబౌట్ మై మెహందీ, ఎంగేజ్మెంట్ అండ్ పెళ్లి పిల్ల. సో కమింగ్ టు వెడ్డింగ్, సో ఐల్ స్టార్ట్ విత్ ద పాపడ్ బిల్ల. కొంచెం ట్రిక్కీ ఉంటుంది. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ మేనేజ్. ఓకే, oops. ఇది కొంచెం కష్టం ఇప్పుడు పెట్టుకొని చూపించడం. డోంట్ లాఫ్ బికాజ్ దీనికి ఒకరి హెల్ప్ కావాలి. బట్ మీకు జస్ట్ ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. ఆర్ ఎల్స్ సైడ్లో పిక్చర్ ఉంది, యూ కెన్ జస్ట్ గో త్రూ ఇట్. సో అపార్ట్ ఫ్రమ్ పాపడ్ బిల్ల, చేయి పట్టి, వడ్డానం, గజ్జలు అవి కాకుండా వేరేవన్నీ గోల్డ్. సో మీకు అవన్నీ పిక్చర్లో ఆల్రెడీ తెలుస్తున్నాయి. సో ఎస్, పాపడ్ బిల్ల. ఓకే, జస్ట్ ఇట్లానే చూపించేస్తా బికాజ్ నాకు అసలు ఇప్పుడు పెట్టుకోనికి వస్తలేదు. మేబీ ఐ కెన్ డూ దిస్. ఓ నో, ఓకే అస్సలు బాగాలేదు ఇట్లా పట్టుకుంటే బికాజ్ ద అటైర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, అందుకే సెట్ అవ్వట్లేదు. అండ్ ఇంకొకరు హెల్ప్ ఉండాలి అవి పెట్టుకునేటప్పుడు. సో జస్ట్ దగ్గరికి చూపిస్తాను. సో దిస్ ఇస్ హౌ, ఐ మీన్ ఇది పాపడ్ బిల్ల. ఐ నో కొంచెం ట్రెడిషనల్ ఉంటే మంచిగా ఉంటుందని, బట్ నాకు పెళ్ళికి మొత్తం స్టోన్స్ లాగా ఏమైనా పెట్టుకోవాలని ఉండే. అండ్ ట్రెడిషనల్లో చూస్తే ఏమైపోతుంది అంటే కొంచెం బ్రాడ్ ఉంటాయి. అండ్ నా ఫోర్ హెడ్ చాలా చిన్నది, నేను బ్రాడ్ పెట్టుకుంటే ఫుల్ కవర్ అయిపోతుంది. అండ్ దట్ డజంట్ రియలీ లుక్ గుడ్, అంత సెట్ అవ్వదు చిన్న ఫోర్ హెడ్ ఉంటే. సో అందుకే నేను కొంచెం స్లీక్ ఉంటుందని చెప్పి ఇంత సన్నంది తీసుకున్నాను. అండ్ సేమ్ ఇట్లానే గజ్జలు కూడా తీసుకున్నాను. సో గజ్జలు యా సేమ్ ఇంతే తీసుకున్నాను. కొంచెం అందులో డిజైన్ వేరేగా ఉంది, బట్ ఇట్స్ వెరీ సింపుల్. నాకు ఎక్కువ హెవీ ఇష్టం ఉండదు, అందుకే నేను ఇంత సింపుల్ తీసుకున్నాను. అండ్ సేమ్ ఇందాక లైక్ గోల్డ్లో చూపించినట్టే సేమ్ స్టోన్స్లో తీసుకున్నాను. దీనికి కూడా ఎక్స్ట్రా పెట్టించినాను బికాజ్ అట్ ద సేమ్ టైం చోకర్ లాగా కూడా యూజ్ అవుతుందని. సో ఇది ఇక్కడ మీకు అంత తెలియకపోవచ్చు. ఓకే ఫైన్, ఇట్లనే క్లియర్ ఉంది అనుకుంటున్నాను. అండ్ యా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫ్రమ్ వెడ్డింగ్ కలెక్షన్. సో ఇది నా వడ్డానం. యూ డోంట్ బిలీవ్ ఐ గాట్ దిస్ జస్ట్ ఫర్ 5 or 6,000. బయట దీని ప్రైస్ మినిమం 10 to 12,000. ఇట్స్ లైక్ హాఫ్. సో అంత డిఫరెన్స్ ఉంటుంది రేట్స్కి. అండ్ యూనో ఇది నేను తాజ్ కృష్ణలో ఆల్మోస్ట్ ఇట్లాంటిదే అడిగినాను. దట్ వాజ్ అరౌండ్ 12 to 15,000. ఇది నాకు జస్ట్ 5 to 6,000లో దొరికింది. సో యా, okay, so that was all about my wedding collection. Last is my reception. So this is like out of the box. ఇది కూడా తాజ్ కృష్ణలో తీసుకున్నాను. ఇంతవరకు చూపించినవన్నీ ఆల్మోస్ట్ ఫ్రమ్ బేగం బజార్. సో ఇది రిసెప్షన్కి పెట్టుకున్న పాపడ్ బిల్ల. అయినా రిసెప్షన్ ఫొటోస్ కూడా ఎవరు చూడలేరు, అందుకే మీకు అంత ఐడియా లేదు నేనేం పెట్టుకున్నాను అనేది ఫర్ రిసెప్షన్. So I took this from Taj Krishna and medlo ఉన్న set like the choker set is also from Taj Krishna. మొత్తం కలిపి 13 to 14,000 మధ్యలో అయిపోయింది. బయట మీరు చేస్తే మాత్రం మినిమం 25,000 అవుతుంది. ట్రస్ట్ మీ, 25 కాకపోయినా అట్లీస్ట్ 20-22 అంత అవుతుంది. మీకు ఆల్మోస్ట్ 6 to 7,000 సేవ్ అవుతుంది. యా, బట్ స్టిల్ మీరు ఎట్లాంటి కలెక్షన్ సెలెక్ట్ చేస్తారు దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. అండ్ ఈ లైక్ వీటితో పాటు బ్యాంగిల్స్ కూడా నేను మొత్తం బేగం బజార్లోనే సెట్ చేయించుకున్నాను. వెడ్డింగ్, పెళ్ళిపిల్ల అండ్ ఎంగేజ్మెంట్కి వాళ్ళే మొత్తం సెట్ చేసిస్తారు. యూ డోంట్ హ్యావ్ టు వరీ. అంటే
కొందరికి ఐడియా ఉంటుంది, నాకు ఇట్లా కావాలి, నాకు అట్లా కావాలి, నేను ఇట్లా సెట్ చేసుకుంటానని. బట్ ఎవరికైతే ఐడియా ఉండదో, జస్ట్ మీరు మీ శారీ కలెక్షన్ ఆర్ లైక్ మీరు ఏమనుకుంటున్నారో అని చెప్తే వాళ్ళు దిల్ గైడ్ యూ వెరీ ఈజీలీ. అండ్ యా, దట్స్ మై అంటే నా వెడ్డింగ్కి నేను వేసుకున్న బ్యాంగిల్స్ అవి బెస్ట్ అనిపించింది. బికాస్ నేను జనరల్ బజార్లో కూడా కంపేర్ చేసినాను, అక్కడ కూడా రేట్స్ కొంచెం ఎక్కువ అనిపించినాయి నాకు. సో యా, దిస్ ఇస్ మై సజెషన్ ఫర్ ద ఫ్యూచర్ బ్రైడ్స్. మీరు ఒక్కసారి వెళ్ళి బేగం బజార్ ట్రై చేయండి, బికాజ్ మీకు అక్కడ ఇవే కాకుండా వేరేవి కూడా కవర్ అయిపోతాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నాకు ఇన్స్టాగ్రామ్లో నా మేకప్ అండ్ లైక్ నా హెయిర్ స్టైల్ అంతా ఎవరు చేసిండ్రు, లైక్ యా బేసికలీ నా మేకప్ ఆర్టిస్ట్ ఎవరని చాలామంది అడిగిండ్రు. సో ఫర్ ఎంగేజ్మెంట్ ప్రియా పట్టు, నేను ఆమె ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పేస్ట్ చేస్తాను. అండ్ కమింగ్ ఫర్ మై వెడ్డింగ్ అండ్ రిసెప్షన్, షీజ్ అలీనా రంగీలా, అండ్ ఆమె లింక్ కూడా కింద పేస్ట్ చేస్తాను. అండ్ పెళ్లి పిల్ల మెహందీకి అయితే నేను సెల్ఫ్గా రెడీ అయినాను, నా పిన్ని హెల్ప్ చేసింది. అండ్ మీకు లైక్ ఈ అన్ని కలెక్షన్స్లో ఏది అన్నిటికంటే ఎక్కువ నచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్. సో యా, నా ఫేవరెట్ అయితే ఈ అన్నిట్లో నా ఫేవరెట్ is this papad billa. It's very simple and I don't know, but I just loved it. ఇది నా ఫేవరెట్. సో మీ ఫేవరెట్ కూడా ఏదో నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ మోర్ డీటెయిల్స్, I'll definitely help you out. Meet you in the next video. Till then, do like, share and subscribe to my YouTube channel, which is Anusha Baza. Bye bye, take care.